లాక్కున్న భూములను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురం జయవరం శివార్లోని బూడిదకుంటలో 33 ఎకరాల ప్రభుత్వ స్థలం జంగు సిపాయిలకు ఇచ్చిన పట్టాలను రైతులకు సాగు చేసుకున్న స్థలాలను ప్రభుత్వం గతంలో లాక్కుందని సిపిఐ నాయకులు కడారి రాములు అన్నారు. మంగళవారం ఆయన బాధిత రైతులతో కలిసి మాట్లాడుతూ ఎస్సీ మైనారిటీ కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు లాక్కొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు అప్పగించిందని ఆరోపించారు. గతంలో లాక్కున్న భూములను వెంటనే రైతులకు ఇవ్వాలని, రైతులు సాగు చేసుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఆ స్థలాలలో జెండాలు పాతి నిజమైన లబ్ధిదారులకు స్థలాలు వచ్చేలా పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవరాజ్, కోరెపు శ్రీను, డప్పు శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పిల్లిగుండ్ల సమీపంలో ఈ బూడిదకుంట అటువంటి స్థలం ఇది. అప్పుడు జంగు సిపాయిలకు ఇచ్చినటువంటి స్థలం ఇది జమాన్లో. ఇలా చూసుకుంటే అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా ఇలా కొంతమంది ఇలా ఈ ఒక మోక మీద ఉన్నప్పటికీ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక జాగల మీద కన్నేసినటువంటి బీఆర్ఎస్ మోసపూరితమైన ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇలా ప్రధానంగా చూసుకుంటే దళితుల జాగలే గుంజుకున్నటువంటి పరిస్థితి ఈ తిప్పాపురంలో. ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇది ఎకరం 33 ఎకరాల స్థలం. ఇది 33 ఎకరాల స్థలం అయితే దీనిలో కొంతమంది కాపోళ్ళు బీసీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలే ఎక్కువ మంది బైండ్రోళ్ళు అటువంటి వాళ్ళు ఎస్సీలే ఉన్నటువంటి జాగా ఇది. ఏది 252 సర్వే నంబర్ 1, అదేవిధంగా 254 సర్వే నంబర్ 1, 256 సర్వే నంబర్ గల జాగాలలో ఇలా ప్రభుత్వ భూమి, అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఈ బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కబ్జాగా పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఇదొక్కటే కాకుండా నాంపల్లి లాంటిది జాగా, నాంపల్లి కూడా పల్లగుట్ట జాగాలు ఇలా చూసుకుంటే మరిపల్లి లాంటి జాగాలు దళితులకు ఇచ్చినాయి. ఇలా ప్రధానంగా చూస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రధానంగా చూసుకుంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఎందుకంటే తీసుకున్నా కూడా మాకు ఎదురు సమాధానం చెప్పదనే విధానంతో వాళ్ళ ఒక జాగాలను లాక్కోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జాగాలు ఈ దళితులకు ఉన్నటువంటి జాగాలను ఇలా బీసీలకు మైనార్టీ కులాలకు ఉన్నటువంటి జాగాలను వెంటనే ఇది సర్వే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ కమిటీ పెట్టి ఈ యొక్క స్థలం ప్రభుత్వ భూమి ఇలా ప్రజలకు దక్కాలనేది సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వేళలో దీనిలో జెండాలు వాతి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, ఇలా నిరుపేదలకు లేకుండా ఎవరికో సర్వే చేసి ఇవాళ ప్లాట్ల బిజినెస్ దారులకు, ఇవాళ రియల్ ఎస్టేట్ దారులకు కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఇలా రమేష్ బాబు అయితే ఇలా తీసుకొస్తా ముంగటికి కోట్లాది జాగాలు దుర్వినియోగమైనాయని చెప్పడం బాగానే ఉన్నది ఎమ్మెల్యే గారు. ఇలా ప్రధానంగా చూసుకుంటే అప్పుడు వాళ్ళ తండ్రి గారు రాజేశ్వరరావు గారు ఇచ్చిన జాగాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఐ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇచ్చినటువంటి జాగాలను ఇలా బీఆర్ఎస్ మోసపూరితమైన ప్రభుత్వం ఇలా లాక్కోవడం జరిగింది. ఒకటే ఈ ఒక జాగాల పట్టాలను వెంటనే అమలు చేసి ఇయ్యని వేళలో ఇవి దేనికోసం సర్వే చేసిన దళితులై నిరుపేద కుటుంబాల జాగాలు వాళ్ళకి ఇయ్యని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ పక్షాన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.